ప్రభుత్వ అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని రివ్యూలు చేయకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలు గుర్తించాలని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు వైసీపీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎండిపోయిన చీని చెట్లు, మొక్కజొన్న పంటతో నిరసన తెలిపారు. ఎండిపోతున్న పండ్ల తోట, పంటల నీటి సరఫరాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోన్న మాజీ మంత్రి శైలజనాథ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు అడగంటే పూర్తిగా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శైలజనాథ్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం శైలజనాథ్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? ఎందుకు ఈరోజు పరిస్థితి ఏంటంటే మొన్న వరకు కూడా ఆఖరికి ప్రభుత్వం మాటలు చెప్తా అంటే ఆదుకుంటుందిలే అనుకున్నాం. కానీ ఆదుకోవడానికి కూడా మించిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు కళ్ళాల్లో పంటలు అట్లే ఉన్నాయి, కాపలా కాసుకుంటూ ఉన్నారు. వాన వస్తే అల్లాడిపోతూ ఉన్నారు రైతు ఆఖరికి. మొక్కజొన్న ఏమో వేరుశెనగ కొద్ది మీరు మొక్కజొన్న వేసుకోండి అని చెప్తారు. మొక్కజొన్న వేసినాం, మొక్కజొన్న వేస్తేనేమో కొనుక్కునేవాళ్ళు లేడు. అట్లాగే చీనా చెట్లు అయితే నీళ్ళు లేకండి పోయి చూడండి, కాయలు టన్నులు రావాలి పాపం. చెట్లన్నీ ఎండిపోయి బాధితంగా ఉన్నాయి ఆఖరికి. సో నేను ఏమంటానంటే ప్రభుత్వం మా గురించి ఆలోచించండి. ఏసీ రూమ్లో కూర్చొని రివ్యూలు చేసుకుంటా, సింగపూర్ రివ్యూలు చేసుకుంటా, లేదా కలెక్టర్ల మీటింగ్లో మా మీద జోకులు వేసుకుంటా. ఎందుకంటే బాబు గారు జోక్ వేసారు మధ్యకాలంలో. నిజంగా అందరికీ అనంతపురం జిల్లాలో ఆలోచించాలి. శ్రీకాకుళంలో వర్షం వస్తే మన జిల్లాకు పంపిస్తారట. ఇటువంటి మాటలు కాకుండా ఏం చేస్తాం? అమరావతికి నిర్బంధంగా ముందు నుంచి సిచ్యువేషన్ ఉంది కదా, ఇప్పుడు ఏంది ఈ క్రైసిస్? లాస్ట్ ఇయర్ ఏముంది? లాస్ట్ ఇయర్ క్రైసిస్ లేదు కదా, అంతకుముందు లేదు కదా, అంతకుముందు కూడా లేదు కదా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కష్టం వస్తే నీళ్ళకి డబ్బులు ఇచ్చాం. నీళ్ళు పోసుకోండి, మీరు డబ్బులు ఇస్తామని, చెట్టుకి 50 రూపాయలు ఎంతో వేసి ఇస్తామని చెప్పి. కాబట్టి ఇంతకుముందు లేవు, ఉందని చెప్పే ప్రయత్నం అధికారులు చేస్తే అది వాళ్ళ కంప్యూటర్ లెక్కలే. లాస్ట్ టైం చీనాకాయలు రేట్ లేక ఇబ్బంది పడినాం, అరటికాయలకి రేట్ లేక ఇబ్బంది పడినాం, పంట లేక కాదు రేట్ లేక రూపాయి కిలో అమ్మినాం అరటికాయ రోజున. కాబట్టి ఈ పరిస్థితి కొత్తగా డెవలప్ అయింది ఈసారి ఈ 10 ఏళ్లలో. దీనికి వాళ్ళు చెప్పి మేము అనుకున్నాం అంటే ఎక్కువ నీళ్ళు తెచ్చినారు కదా, పండగలు చేసుకుంటున్నారు, విపరీతంగా ఇట్లా కాలుతో గోకితే నీళ్ళు వస్తాయేమో అనుకున్నాం. అట్లేం కనపడలే. ఏంటి లైనింగ్ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ఏంటి గవర్నమెంట్ నీళ్ళు ఎక్కడ పోసి అడుగుతారు రేపు పొద్దున? డెఫినెట్లీ వోంట్ స్టాప్ దిస్. నీళ్ళు ఎక్కడ పోసినారు, ఎక్కడ లైనింగ్ చేసినారు? 80 టీఎంసీలు నీళ్ళు ఏమైనాయి? యా గుంతలేకపోయినాయి, యా కాలేకపోయినాయి, ఏ చెవులు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఇవన్నింటిని కూడా ఈరోజు పట్టించుకుంటా అనుకున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు హార్టికల్చర్ హబ్బు చేస్తారు, ఇదిగో చేయమని చెప్పండి. ఎండిపోయిన చీనాకాయలతో ప్రపంచ ఇంటర్నేషనల్ హబ్బు చేయమని చెప్పండి ఇక్కడ వచ్చి. అట్లాగే కూలిపోతున్న చెట్లతో ఇంటర్నేషనల్ హబ్బు చేయమని చెప్పండి. ఆ అమరావతిలో 1000 కోట్లు పెడతారు నిర్బంధంగా, ఇక్కడ కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే రైతు కాపాడబడతాడు. కనుక రైతు యొక్క కోపాన్ని, బాధని అర్థం చేసుకోండి. అతను తిరగబడితే చాలా గట్టిగా ఉంటుంది, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. గ్రౌండ్ వాటర్ పెరిగిందని చెప్తున్నారు వైపు. ఈ సంవత్సరం చాలా హైట్ నీళ్లు పైకి వచ్చినాయి అని అంటున్న నేపథ్యంలో మీరేమో వైపు ఆందోళన చేస్తారు. అది వాళ్ళు మాట్లాడే మాట. అసెంబ్లీలో లెక్క చెప్తారు అప్పు గురించి. బయటకు వస్తే 15 లక్షల కోట్లు అప్పు ఉంది అంటారు, లోపల పోతే 3.5 లక్షల కోట్లు. అట్లా మాట్లాడతారు. మననే పేపర్లో చూసినా వాళ్ళ రివ్యూలో ఆఖరికి భూగర్భ జలాలు ఈ జిల్లాలో అడుగంటుతూ ఉన్నాయి. 2-3 రోజుల కింద పేపర్ చూస్తే ఈనాళ్ళు అనుకుంటారు, చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక ఈ అధికార ప్రకటనే భూగర్భ జలాలు తగ్గుతున్నాయి అని, రాజకీయ ప్రకటన మోసం చేసే ప్రకటన పెరుగుతున్నాయి అని. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉందన్నారు, ఎట్లా ఉండబోతుంది? మీ ముఖ్యంగా మాజీ మంత్రిగా మీ అనుభవం, మీ డిమాండ్ ఏంటి? ఐఎమ్ నాట్ సైంటిస్ట్, బట్ వీ రూల్డ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేము పరిపాలించాం. ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. రైతు పంట వేయాలా వద్దా, రైతు నష్టపరిహారం ఎట్లా వేయాలా, ఎన్ని చెట్లు ఉన్నాయి, వాటి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా, నీళ్ళు ఎక్కడెక్కడ ఆపాలా, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఏ ప్లాన్ లేదు వీళ్ళ దగ్గర. డ్యాములు అన్నీ పడిపోతే, దండుగుండాయని పోతే, పెనకచెరువులో నీళ్ళు లేవు, పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి. ఆ అమరావతిలో చేపలు దొరుకుతాయి, పెనకచెరువులో పెద్ద చేపలు దొరుకుతాయి, అందుకని నాకు కనపడ్డాంలే. సో ఈ రోజున ఎల్నీలో వస్తుంది, ఇంకా కష్టం వస్తుంది, రైతు కడుపు మంటుతుంది. ఆ రోజున మంట బండిన రోజున మీ ఏసీ రూమ్లో కూర్చొని లాభం ఉండదు, మీరు కూడా రోడ్ల మీదకి రావాల్సిన కాలం వస్తుంది. చంద్రబాబు కోరుతాన్న మాటలు మానేశారు. చాలా సీనియర్ నువ్వు, రైతుని ఆదుకో. నాకు అనుమానం ఉంది, నువ్వు ఏమన్నా భూముల మీద కన్నేసినారేమో ఈ గవర్నమెంట్ అంతా, ₹10 కొనుక్కొని అమ్మేద్దాం అనుకుంటున్నారేమో కార్పొరేట్గా అనుమానం ఉంది. నాకు భయంగా కూడా ఉంది ఆఖరికి. కాబట్టి మా రైతుకి పైసలు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, మా పంట మీరు చెప్పిన విధంగా కొనుక్కొని చేయమని డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేస్తున్న పూర్తి స్థాయిలో కలెక్టరేట్కి పెద్ద ఎత్తున రైతు సంఘం నాయకులతో పాటు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా
చూస్తున్నాం. ఏదైతే భూగర్భ జలాలు అడగంటుతున్న నేపథ్యంలో అనంత రైతును ఆదుకోవాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా చీనీ తోటలు, అదేవిధంగా పంటలు ఎండిపోతున్న తరంలో నీళ్లు సరఫరా కూడా డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు అయితే కలెక్టరేట్ ముట్టడిని చేపట్టారు. ముఖ్యంగా అనంతపురంకి తక్షణమే నీళ్లకి డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMD.